ఇగో నిన్న ఇంకొక వార్త, పూర్ణచందర్ను తరలిస్తున్న పోలీసులు నాకు రాజకీయ అండదండలు ఉన్నాయని చెప్తున్నాడు. ఇగో ఈయన పూర్ణచందర్ టీ న్యూస్ యాంకర్గా పనిచేసినటువంటి స్వేచ్ఛ చనిపోవడానికి ప్రధానంగా కారణం ఈయనే అని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ స్వేచ్ఛ వాళ్ళ కూతురు ఇచ్చినటువంటి వాంగ్మూలంతో నిన్న పోలీసులు ఆయన అరెస్ట్ చేసిర్రు. 14 రోజుల రిమాండ్ కూడా నిన్న జడ్జి గారు విధించారు. ఆ పోక్సో కేసు నమోదైంది. స్వేచ్ఛ కూతురుతో కూడా మిస్బిహేవ్ చేసింది అనేటువంటిది ఆమె ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా 14 రోజుల రిమాండ్ విధిస్తూ పోక్సో కింద కేసు నమోదైంది పూర్ణచంద్రరావు మీద. ఇంకా ఆయన ఏం మాట్లాడుతున్నాడు చూడొచ్చు మనం. అనే ఆ విచారణలో చెప్పినటువంటి అంశాలను ఆంధ్రజ్యోతి పేపర్ రాసింది. నాకు రాజకీయ అండదండలు ఉన్నాయి, రాజకీయ అండదండలు ఉన్నాయట. ఏ రాజకీయ నాయకుల అండదండలు? నిన్న మీడియా సమావేశం ఎందుకు పెట్టిర్రు? వీళ్ళు మాట్లాడిన అంశం ఏంది? కేటీఆర్ తమ్మునేలు పెడితేనే వీళ్ళకు పొడుచుకొచ్చిందట. కేటీఆర్ మీద తప్పుడు తమ్మునేలు పెడితే ఈ స్వేచ్ఛ విషయాన్ని డైవర్ట్ చేయడానికి, తప్పుదో పట్టించడానికి పోయి దాడి చేసిర్రు. దాడి అయిపోయింది. ఈ విచారణ జరుగుతుంటే ఈ విచారణ సంబంధించి అంశాలు బీఆర్ఎస్ నాయకులు సంతోష్ రావు వీళ్ళంతా పేర్లు బయటకు వస్తాయి కాబట్టి మళ్ళా నిన్న ప్రెస్ మీట్లు పెట్టి ప్రధాన మీడియా ఉన్నటువంటి ఆ మీడియాలన్నిటిలో కూడా మళ్ళా వీళ్ళే హైలైట్ కావడానికి, ఆ అంశాన్ని పక్కదో పట్టేయడానికి, ఈ స్వేచ్ఛ విషయాన్ని తొక్కి పట్టడానికి, స్వేచ్ఛ విషయాన్ని మరుగున పడేయడానికి మళ్ళా ప్రెస్ మీట్లు పెట్టి ఆ విషయాన్ని హైలైట్ చేసిర్రు, ఈ విషయాన్ని పక్కకు దోసేసిర్రు. వాస్తవంగా బర్నింగ్ విషయం మీడియా సంస్థ మీద దాడే కాదు, లేకపోతే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు కాదు. స్వేచ్ఛ విషయం బర్నింగ్ విషయం. స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకొని చనిపోవడానికి కారణం బీఆర్ఎస్ నాయకుడు. బీఆర్ఎస్ నాయకుడు వెనుక ఎవరు ఉన్నారు? ఇది పెద్ద ఎత్తున మీడియాలో రావాలి. కానీ ఈ అంశాలన్నీ పెద్ద ఎత్తున మీడియాలో వస్తాయని భావించిన కేటీఆర్ ఏం చేసిండు? దాడి చేయించిండు. దాడికి సంబంధించి ప్రెస్ మీట్లు పెట్టించిండు. దాన్ని పెద్దగా హైలైట్ చేస్తున్నారు. ఆ విషయం పెద్దగా హైలైట్ కావడం వల్ల ఈ విషయం పక్కకు పోయే అవకాశం వస్తుంది. అట్లా ఈరోజు కేటీఆర్ పెద్ద డ్రామాలు ఆడుతున్నాడు. ఆ సంతోష్ రావు, కేసీఆర్ మేనల్లుడు సంతోష్ రావు ఎక్కడ బయటపడతాడు అని చెప్పేసి ఈ వాంగ్మూలంలో చెప్పిండట. ఏమని చెప్పిండు? సంతోష్ రావు కూడా తెలుసు మా విషయం అని చెప్తున్నాడట. మీకు ఎంత డేరు ఉండాలి చెప్పండి. చూద్దాం. ఇగో నన్నేమి చేయలేవు, స్వేచ్ఛకు పూర్ణచంద్ర బెదిరింపులట. నన్నేం చేయలేమని చెప్పేసి వారం క్రితం ఇద్దరు అరుణాచలానికి పోయొచ్చిరట. అరుణాచలానికి పోయించిన తర్వాత ఆమె అడిగింది నన్ను పెళ్లి చేసుకోమని పూర్ణచంద్రరావును అడిగితే ఆయన దాడి వేసిండట. నేను పెళ్లి చేసుకోను అని చెప్పేసి స్వేచ్ఛ పెళ్లి ప్రస్తావన తీగ కుదరదన్న పూర్ణచంద్రని చేసుకోనని చెప్పిండట. ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. మనస్తాపంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఇండైరెక్ట్ గా ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి పూర్ణచంద్రరావు వెనుకున్న సంతోష్ రావే కారణం అనేటువంటిది ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం నేను ఆయన వద్ద పనిచేస్తున్నాను. పోలీసులకు పూర్ణచంద్రరావు వాంగ్మూలం, అనంతరం కోర్టుకు తరలింపు, 14 రోజుల రిమాండ్, స్వేచ్ఛ కూతురికి వేధింపులు, పోక్సో కేసు నమోదట. మొత్తం మీద ఇగో ఈ కేసులో ఇరికిండు. మరి మంచి చేసిండా చెడు చేసిండా విచారణలో తేలి ఆమె ఫోన్ కూడా స్వేచ్ఛ ఫోన్ను పోలీసులు సీజ్ చేశారు. ఆ ఫోన్లో ఏమొస్తాయి? ఆ ఫోన్ సీజ్ చేసినటువంటి ఫోన్లో ఏం సమాచారం ఉంది? రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. ఎందుకంటే ఈయన బీఆర్ఎస్ నాయకుడు. బీఆర్ఎస్ ఏడ దొరుకుతుందా అని ఎలక బోను పెట్టి ఎలక ఎట్లయితే పడుతుందో, పందికొక్క బోను పెడితే పందికొక్క ఎట్లయితే పడుతుందో అని చూస్తామో, రేవంత్ రెడ్డి ఒక్కొక్క బీఆర్ఎస్ నాయకుడు ఎట్లా పడతాడు, వాళ్ళలో ఏ కేసులో ఇరుకుతారు అనేటువంటి అంశాన్ని చాలా క్షుణ్ణంగా రేవంత్ రెడ్డి చూస్తున్నాడు. కాబట్టి ఇంట్లో ఒక ఎలుక పడ్డది కాబట్టి ఎలుక వెనుక ఇంకెన్ని ఎలుకలు ఉన్నాయి, పెద్ద ఎలుక ఏది అని తీసే ఆ ఫోను మొత్తం తీస్తే వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి వార్తలు.